ప్రజల గుండె చప్పుడు, ప్రజల మనసుల ప్రతిరూపం. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం. వివిడి న్యూస్, నిజమే మా బలం. వివిడి న్యూస్, ప్రజలే మా దిశ. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు మనం చర్చించాల్సిన అంశం వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదోనిలో కూడా చేస్తున్నటువంటి టీచర్ పోస్టుల మీద ఉద్యమం గురించి. నాకు ఇప్పటికీ గుర్తుంది, 2019లో నేను కర్నూలు ఎంపీగా పోటీ చేశాను. ఆ సందర్భంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇక్కడ చెప్పిన అంశం ఏమిటంటే, మీకందరికీ ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఆంధ్రప్రదేశ్లో, ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంది, చాలా కాలంగా ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను ముఖ్యమంత్రి అవ్వగానే నాకు ఓటేస్తే మీకందరికీ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరము కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాను అని చెప్పాడు. ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలే. కూటమి ఏర్పడ్డాక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చినాం. మాకు అధికారం ఇవ్వండి, ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది అని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాన్ని చూసి కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, టీచర్ పోస్టులు వస్తాయన్న ఉద్దేశంతో నిరుద్యోగులైన, విద్యార్థులైన, ప్రజలైన, వాళ్ళ తల్లిదండ్రులైన పెద్ద ఎత్తున మాకు సంఘీభావం ప్రకటించి మాకు అధికారాన్ని ఇచ్చారు. కూటమి ఏర్పడిన మొదటి సంతకంతోనే మెగా డిఎస్సి ప్రకటించింది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అది. ఎప్పుడూ లేని విధంగా 16,000కు పైగా టీచర్ పోస్టులని రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేస్తామని మేము నోటిఫికేషన్ ఇచ్చి అత్యంత పగడ్బందీగా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా, చిన్న సమస్య రాకుండా పరీక్షను పూర్తి చేసి టీచర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇంకా ఈ సంవత్సరం ఖాళీలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం సగర్వంగా చెబుతా ఉంది, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లోనో నవంబర్లోనో మళ్ళీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాం, యువతను ఆదుకుంటాం, నిరుద్యోగుల్ని గుండెల్లో పెట్టుకుంటామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తాము చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసిందని, మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారని, ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉంది, ఎక్కడా చిన్న సమస్య లేకుండా బ్రహ్మాండంగా పరిపాలించగలుగుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ బాధపడుతున్నట్టుగా ఉంది. కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి, ఏదో రకంగా నిందలేసి, అనుమానాలు సృష్టించి, ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పాటు చేసి, నిరుద్యోగుల్లో అరే పరీక్ష సరిగా జరపరు, వాళ్ళు చేసిన ఆరోపణలు చూడండి, పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయింది, ఎక్కడ లీక్ అయిందో చెప్పమంటే చెప్పరు, అటువంటి అవకాశమే లేదంటే వినరు, పోనీ డబ్బులు తీసుకొని పోస్టులు ఇచ్చారు, ఎవరో ఒకరిని చూపించవయ్యా, అవినీతి చేసి టీచర్ పోస్టు వచ్చిన వారిని ఒకరిని చూపించయ్యా అని అడిగి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కూటమి ఎమ్మెల్యేగా, అదే సందర్భంలో ఇంత మాత్రమే కాదు,
16,800 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరి వైపు నుంచి ప్రతినిధిగా, నిరుద్యోగుల వైపు నుంచి ప్రతినిధిగా, విద్యార్థుల వైపు నుంచి ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. వచ్చి మీకున్న అనుమానాలు చెప్పండి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని చెప్పండి, ఏ విధంగా యువతకు న్యాయం జరగలేదో, టీచర్ పోస్టులు ఏ విధంగా తప్పుడు మార్గంలో ఇచ్చారని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తున్నారు, ఏమిటో మాకు చెప్పండి. నేను పూర్తి సమాచారంతో ఉన్నాను, చదువుకున్న వాడిని, కాస్తో కోస్తో పూర్తి సమాచారం తెలిసిన వాడిని. టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్క దశలో కూడా సుదీర్ఘంగా దాంట్లో కలిసి పనిచేసిన వాడిని. కాబట్టి మీకున్న అనుమానాలను నివృత్తి చేయడం నాకు సులభం, సాధ్యమవుతుంది కూడా. కాబట్టి దయచేసి వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు అనుకున్న, నేను ఆఫీసులోనే ఉంటాను, 4 గంటల వరకు చూసిన తర్వాత మీకు రాకపోతే నేనేమనుకోవాలి? నేను ఆహ్వానిస్తున్నాను కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు, మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, పార్టీలో పనిచేసే కార్యకర్తలు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మీరందరూ మాజీలు, మీరంతా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు రాకోకుండా ఇక్కడికి మీరు మొండికేసి అక్కడే మేము ఉద్యమంలోనే తేల్చుకుంటాము అయ్యి అంటే మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనుకోవాలనా, కావాలనే ఉద్యమం పేరుతో ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారా అనుకోవాలనా? మీరు రారు అంటే మీకు తెలుసుకునే ఉద్దేశం లేకుండా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమా, లేదా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కుట్రనా? ఏదో అయి ఉంటుంది. సరే, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. మీకు మేమేంది పార్సారథి ఆఫీస్కి వెళ్ళేది ఏంది? అయ్యా, నేను మీకు ఎమ్మెల్యేని, అవునన్నా కాదన్నా అక్కడ శిబిరంలో కూర్చునే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే మీకు ప్రజాప్రతినిధిని, ఈ ఊర్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వాడిని. కాబట్టి నాకు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. లేదు మేము రాము అని అంటే మాకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మేము చాలా పెద్దవాళ్ళం అని మీకు అట్లా భావన ఉంటే నేనే మీ ఆఫీస్కి వస్తాను 5 గంటలకి. నేనే వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారా, లేదా మీరందరూ కూర్చుంటారా? నేనే మీ మీద రౌడీజానికో గూండాయిజానికో మీ మీద దాడికో రావట్లే, నేను ఒక్కడే వస్తాను. మా నాయకులందరినీ బయటే పెట్టి అక్కడ దాకా వచ్చిన నేను ఒక్కడనే మీ సమావేశానికి, నన్ను కొట్టినా పర్లేదు, మీరు తిట్టినా పర్లేదు, నా మీద దాడి చేసినా పర్లేదు, నాకు ఆ ధైర్యం ఉంది. మీరే ఉండండి అందరూ, నేను ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా, మీకున్న అనుమానాలను నివృత్తి చేస్తా. ఆఫీస్ తెరిచి ఉండండి, మీరందరూ కూర్చోండి. ప్రజల సమక్షంలో, మీ కార్యకర్తల సమక్షంలో, మీడియా సమక్షంలో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పి మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను. ఇంకేదైనా అనుమానాలు ఉంటే కూడా నేను నివృత్తి అక్కడికక్కడ చేస్తాను. మీరు కానీ మీ కార్యకర్తలు కానీ సంతృప్తి చెందలేదు, లేదా మీరు చెప్పిందే నిజమైంది అనుకోండి, మీరు నాతో వాదించండి, విషయాలు నా ముందు పెట్టండి, నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. మీరు ఆరోపణ చేసే దాంట్లో ఏ ఒక్కటి నిజమైనా, మీరు చేస్తున్న ఆరోపణల్లో 1% సరైనది అనిపించినా సరే నేను కూడా మీతో పాటుగా కలిసి ఉద్యమం చేస్తాను. ఇది నా మాట. ఎందుకంటే అన్యాయాన్ని నేను ఏ రోజు సహించలా, నా జీవితంలో అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా అన్యాయాన్ని సహించను.